మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఏ సర్జరీకి వచ్చినప్పుడు నీ రీప్లేస్మెంట్ వస్తా అంటే నాకు తెలిసి సన్షైన్ కిమ్స్లో కలిపి నాకు తెలిసి లక్షల ఆపరేషన్లు మీరు చూసుంటారు, చేస్తుంటారు. సో డాడీ కూడా ఒక 4,000 ఆపరేషన్లు ఒక ఏడాది చేసి ఏసియాలో రికార్డు కూడా కొట్టారు. సో అంటే ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అవసరం వచ్చింది అని ఒక పేషెంట్ తెలుసుకున్నాడు. పేషెంట్ సైడ్ నుంచి వాట్ 5 things టు డూ అండ్ వాట్ 5 things నాట్ టు డూ అంటే బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ. బిఫోర్ సర్జరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి స్టేజ్ 4 వచ్చింది అనుకుంటే ఆపరేషన్ అనేది ప్రతి పేషెంట్కి అవసరం లేదు. దిస్ ఇస్ అ నీ జాయింట్ అనమాట, మోకాల్ జాయింట్. ఇది పైన ఎముక కింద ఎముక, ఇది కార్టిలేజ్. జస్ట్ ఇప్పుడు హిప్ జాయింట్ చూపించినట్టే ఇది కూడా గుజ్జు అనమాట. అరిగిపోయినాక ఇట్లా కనిపిస్తుంది. ఓకే, అండ్ మనం ఎక్స్రే చూస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇది నార్మల్ ఎక్స్రే, పైన ఎముక కింద ఎముక, ఈ గ్యాప్ ఉండాలి బోన్స్కి మధ్యలో, అప్పుడు మంచిగా ఫ్రీగా నడుస్తాం. ఏజ్తో పాటు ఏముందంటే మెల్లమెల్లగా అరిగిపోయి ఆ గ్యాప్ తగ్గిపోతుంది. చూడండి, బోన్స్ రబ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దీనికి మధ్యలో 4 stages ఉంటాయి. ఇది నార్మల్, ఇది 4th stage. దీనికి మధ్యలో 3 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వరకు కూడా ఆపరేషన్ అవసరం లేదు. మెడిసిన్స్, ఎక్సర్సైజ్ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ పోవచ్చు. కానీ 4th స్టేజ్కి వచ్చినాక అదొకటే సొల్యూషన్. దాంట్లో ఏం చేస్తాం, అరిగిపోయిన పార్ట్ తీసేసి కొత్త ఆర్టిఫిషియల్ జాయింట్ వేస్తాం. ఇట్లా ప్లాస్టిక్ మెటల్ వస్తుంది దాంట్లో. సో వాట్ టు డూ అంటే ఫస్ట్ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు లేకపోతే పెరుగుతున్నప్పుడు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీస్తారు. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చెప్తారు. దాన్ని బట్టి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేపిస్తారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆ స్టేజ్కి వెళ్ళకుండా చూడటానికి ఎక్సర్సైజెస్ డైలీ 25-30 minutes చేయండి. ఫ్రమ్ యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ చేయండి. దాంతో నీ జాయింట్ చుట్టూ ఉన్న మసిల్స్కి స్ట్రెంత్ వచ్చేసి జాయింట్ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఫస్ట్ థింగ్ అది టు డూ. నాట్ టు డూ ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, కింద కూర్చోవడం మానేయాలి ఒక ఏజ్ తర్వాత, మేబీ 50 తర్వాత. మెట్లు ఎక్కడం దిగడం తగ్గియాలి. ఈ రెండు చూసుకోవాలి. టు డూ ఎక్సర్సైజెస్, నాట్ టు డూ సిట్టింగ్ ఆన్ ఫ్లోర్ అండ్ క్లైంబింగ్ స్టైర్స్. ఒక్కసారి స్టేజ్ 4 వచ్చినాక అప్పుడు ఈ స్టెమ్ సెల్స్, పిఆర్పి అవన్నీ దే డోంట్ వర్క్, ఇంజెక్షన్స్ అవన్నీ వర్క్ అవ్వవు. ఒకసారి ఆ స్టేజ్ వచ్చినాక ఒకటే సొల్యూషన్ ఏంటంటే అది తీసేసి కొత్త జాయింట్ వేయడం. టైర్ ఒకసారి పంక్చర్ అయినాక మేము ఎంత గ్యాస్ వేసినా అది మళ్ళీ రాదు. అది తీసేసి కొత్త టైర్ వేయాలి. ఇలాంటిది సేమ్ సిచ్యువేషన్. సో టు డూ ఏంటి, స్టేజ్ 4లో ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి స్టేజ్ 4లో ఉన్నారంటే సర్జరీ గురించి రెడీ అయిపోవాలి. డోంట్ ట్రై అదర్ థింగ్స్, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. ఇంజెక్షన్స్ ఆ స్టేజ్లో మేబీ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో హెల్ప్ అవ్వచ్చు. కానీ నా దృష్టిలో అయితే జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ పెయిన్స్, ఎక్సర్సైజ్ కొన్ని మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఇంజెక్షన్స్ అన్నీ అంత హెల్ప్ అవ్వవు యాక్చువల్గా. 4th స్టేజ్కి వచ్చినాక డెఫినెట్గా సర్జరీ కోసం రెడీగా ఉండాలి. దట్స్ ద థింగ్, దట్స్ ఇంపార్టెంట్.